ఏం చేస్తున్నావు మమ్మీ? బిస్కెట్లు ఎందుకు తింటున్నావు? ఎన్నిసార్లు నాకు ఆకలి అవుతుంది. ఇలా చూడండి, ఇలా పులావ్ కోసం అన్ని రెడీ పెట్టినాయి. ఇది చూడండి బిస్కెట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంబార్. ఏంటి ఈరోజు మమ్మీ వెజ్ పులావ్ చేస్తుంది. చేస్తలే, నువ్వు చేపిస్తుండు. ఎందుకంటే ఇదిగోండి బీనీస్ కట్ చేసి పెట్టిన ఫ్రై చేద్దాం అనేసి. కాదంట, వెజ్ పులావే కావాలంట. ఉస్మానియా బిస్కెట్ మన ప్రమోషన్ చేస్తున్నాం ఇప్పుడు. మన వల్ల కాదయ్యా ఈ ప్రమోషన్. అవసరమా మరి? తెచ్చి తిందామంటే ఒక్కసారి కూడా అయిపోయినాడు. నేను ఇయ్యను. పలావ్ కావాలంటే ఆలుగడ్డ కోసిండు, టమాటా కోసిండు, బియ్యం నానబెట్టి బాస్మతి ఇప్పుడు పలావ్ చేయండి. ఇలా క్యారెట్ అలాగే ఆనియన్ అయినప్పుడు ఇప్పుడు టేస్టీగా పలావ్ చేస్తాను. అది ఎట్లాగో మీరు చూడండి. సెకండ్ సాటర్డే ఇంటికాడ ఉండి ఇట్లా ఏదో ఒకటి సవ కొట్టుకుంటాడు, అది చేయి ఇది చేయి అని. మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు? కామెంట్ చేయండి, ఓకేనా? సరే మరి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఓకే గైస్, మరి ఇప్పుడు మనం చేసేద్దాం మన కర్రీ. నో పులావ్. కర్రీ పులావ్ కర్రీ చేద్దాం. సరే గాయస్, మనము చాలా కష్టం. సరే మరి మనము కర్రీ ఎలా వండుతుందో మా మమ్మీ చెక్ చేసేద్దామా? మమ్మీ ఫస్ట్ ఇలా కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర పోసింది. జీలకర్ర కాదురా, షాజీరా నాకేం తెలుసు. ఇంకేదో బుడ్డ చెక్క ఇలాచి వేసింది. మిరియాలు, బిర్యానీ పువ్వు, మసాలా డబ్బాలు. ఇగో ఈ మసాలా డబ్బాలు దొరికితే చేస్తా కొన్ని. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఇక ఉల్లిగడ్డ చాలు ఉంది, క్యారెట్ చాలు ఉంది కాబట్టి ఆలుగడ్డ వేసేద్దాం. వీకెండ్ కూరగాయలు చాలు ఉన్నాయంటే చెప్తున్నా. కూరగాయలు ఉన్నప్పుడు పలావ్ చేస్తారు ఎవరైనా, ఇట్లా లేనప్పుడు చేస్తారు ఎవరన్నా. నువ్వు వేస్తున్నావు? నువ్వు చేస్తున్నావు కాదు, చేయాల్సి వస్తుంది ఈడ. కలుపుతున్నావు మరి ఏం చేస్తాను ఇంకా కలపకపోతే. నువ్వు కలుపు, నేను వీడియో తీస్తా. మమ్మీ ఏమంటుందో మీరు జర చెప్పండి కదా గాయస్. వినాలి మా మమ్మీ చెప్తే. ఈ వ్లాగ్ చూడండి, అల్లం ఎల్లిగడ్డ గిల్లం ఎల్లిగడ్డ అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు తేవకపోతే మళ్ళా మనకి కష్టాలు తప్పవు. చూడండి, మళ్ళా కలేమాకు తప్పదు. నేనే మీ ఇంట్లో ఇంతేనా? కమెంట్ చేసేయండి. చూడండి, కలేమాకు డబ్బా తీసుకుంటున్నాను. కలేమాకు డబ్బా లేకపోతే మా మమ్మీ నన్ను ఏం చేస్తుందో నాకే తెలియదు. తీసుకో అమ్మా నీ కలేమాకు డబ్బా. చూడు, మా అమ్మమ్మ తెచ్చిస్తుంది. చూడండి, నట్టేల డబ్బాలో మా మమ్మీ వేసింది. చూడండి, మరి సీసా పడేస్తారా? లేకపోతే మా మమ్మీ రీసైకిల్ చేస్తుంది. మా మమ్మీ అన్ని. లేకపోతే ఇలా మనం తర్వాత ఆలుగడ్డలు కొన్ని వేసి, బిర్నీస్ కొన్ని వేసేసి, టొమాటోస్ అయ్యేది, గిలకర్ర అన్నీ వేసేయాలి. గిలకర్ర కూడా వేయాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు, పుదీనా కరివేపాకు. చూడండి, నేను బియ్యం కడిగి పెట్టిన తెల్ల బాస్మతి రైస్. మీకు ఎవరికైనా కావాలంటే డొనేషన్ ఇస్తాం. ఫ్రీ గాయస్. ఇప్పుడు మనం పుదీనా వేసేసాము. వేసి కలిపి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ నేనే కలుపుతున్నా. నేను ఎంత గ్రేట్ కూడా, నేను లెఫ్ట్ హ్యాండ్తో కూడా కలుపుతున్నా, కాదు ఇప్పుడు రైట్ హ్యాండ్తో. గైస్, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పటిదాకా మా మమ్మీ వేసింది, ఇప్పటి నుంచి నేనే వేస్తా. మా మమ్మీ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కొన్ని పెద్దలు మా మమ్మీ వేస్తారు అనుకోండి. చూడండి గైస్,
ఇలా కలుపుకోవాలి. నాలా ఎంత మంచిగా కలుపుతుందా, మా మమ్మీ కూడా నా అంత మంచిగా కలుపుతుంది రాదు, అందుకే నాకు ఇస్తుంది. అబ్బా అబ్బా టమాటాలు ఆగమా, ఇది ఇంకోటి చూడండి. మనం టమాటాలు ఈ స్పూన్తో వేయాలి. మన వుడెన్ చెక్క తీసుకున్నాం అనుకో టేస్ట్ బాగా అవుతుంది. ఇంత తక్కువ ఉంది కేసు ఎవరికి సరిపోతుంది అనుకోకండి. కేజీకే సరిపోతుంది. అన్నం వేస్తాం, అన్నం వేస్తే కాదు, బియ్యం వేస్తే అన్నం అవుతుంది. అది ఏదో ఒకటి మమ్మీ, ఏదో ఒకటి వేస్తే కాదు, ఓన్లీ రైస్ వేస్తేనే అవుతుంది. చూడండి చూస్తున్నాం. కలుపుకున్నాక ఏం చేయాలి? ఏం చేయాలి? నేను చూడాలి. చెప్పుమా, నేను చూడాలి. చెప్పు, నువ్వే చేస్తున్నావు కదా వంట, నువ్వే చెప్పుకో. చెప్పేయాలా? కరెక్ట్. చూడండి ఇంత బాగా వంట చేస్తున్నావు. ఉప్పు ఇప్పుడు మేము కూర మధ్య మేము ఇది అందరితో అప్పుడు చూడండి, ఇదిగో ఉప్పు లేదు, మా అమ్మమ్మ ఉప్పు లావాలేసి పెట్టింది, మేము మళ్ళీ ఉప్పు వేయాల్సి వస్తుంది. ఉప్పు డబ్బా లావాలి పోసింది. చూడండి మమ్మీ ఫుల్ పెట్టింది. మమ్మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. గైస్ ఇప్పుడే ఉప్పు తెచ్చిన గైస్. ఆయన టేస్తావా? డబ్బేడు మంచిగా అవుతుంది టేస్ట్. గైస్ పైకి బీపీ ఒక్క నిమిషం రౌండ్ చేయాలి. ఇప్పుడు మనము అన్నం 5 మెంబర్స్ కదా, ఒక స్పూన్ వేసిస్తాం. 5 మెంబర్స్ కి 5 స్పూన్లు వేస్తే బాగుంటది. చెప్పి ఇంకా 10 మెంబర్స్ కి 100 స్పూన్స్ వేసేస్తాను. ఇంకొక స్పూన్ ఎందుకు తెలుసా? మాకు బీపీ రావడం కోసం. నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళకి బీపీ తెప్పిస్తా, ఇప్పుడు ఎక్స్ట్రా బీపీ వచ్చి కారమే. గైస్ ఇప్పుడు కారం వేయాలి గైస్. కొంపదీసి కారం కూడా 4 స్పూన్స్ వేసేయాలా? వేసేయి, స్పూన్స్ వేస్తా. నువ్వు తింటావుగా గైస్. మనం మళ్ళీ ఒకసారి పలావ్ అడగవి ఇక నన్ను. గైస్ చూడండి మమ్మీ చెప్తే ఎలా చేసింది, చెప్తే చూడండి. అరే కట్ 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 చేస్తారు, నేను కట్. నెక్స్ట్ ఇంకోసారి 2 స్పూన్స్ కొంచెమే ఉన్నదానికన్నా ఎక్కువ కారం. కలుపుదాం 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 కలుపుదాం. మిక్ కమాన్ చూడండి, మిక్సింగ్ 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 మిక్సింగ్. అమ్మా ఖరాబ్ అవుతుందా? మంచిగా ఉంది, చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉంది. సరేసేపు మూత పెడితే టమాటాలు గోలుతాయేమో అనిపిస్తుంది. ధనియాల పొడి వేయవా? వెయ్యా. ఉరుకో, ఇలా కొంచెం ఆయిల్ వేద్దామా? ఆయిల్ మస్తు అవుతుంది. ధనియాల పొడి ధనియాల పొడి మర్చిపోతున్నా. స్కూల్ పోకుండా ఇంకెక్కడన్నా పోతున్నావు మతి మార్పుతో. ఇది ఒక 1-2 స్పూన్స్ వేద్దాం. వెయ్యి, ఇష్టం ఉన్నది తెచ్చుకొని. నీ పలావు నీ ఇష్టం. గాయస్ నాకు ఏమో అమ్మ అసలు నాకు చెప్పడం కూడా ఎత్తలేదు. ఇది మంచిగా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. ఖరాబ్ అయింది అనుకున్నాను, గట్టి కొడుతుంది ఈరోజు. నాకేం, నేనేం కొట్టను, నువ్వు దిక్కుని తినబెడతా నేను. కుక్కీ వింటున్నావా? పలావుకి అన్ని సామాన్లు కరెక్ట్గా లేవురా వద్దురా అంటే వింటున్నావా నువ్వు? సరే ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు వేయాలి. ఇప్పుడు ఎన్ని కేజీ? ఇది ఆల్రెడీ రైస్ లో పోసినా, ఇంకొక తప్పేళ్ళాడు వెయ్యి. తప్పేళ్ళాడు గైస్, దిస్ ఇస్ మై తప్పేలా. యువర్ తప్పేలా. ఇన్ దిస్ వాటర్ తప్పేలా వాటర్. అంతే గైస్. మా మమ్మీ చూడండి గైస్, నా ముఖం చూసింది. పక్క వీడియో తర్వాత మంచిగా కాకపోతే నన్ను ఏదో వేసినట్టు. ఏం చేస్తాను, అది లాస్ట్ బ్లూపర్ లో పెడతాను. నువ్వేమేం చేస్తున్నావు అవన్నీ పెట్టన్నా? అవసరం లేదు. నిండా పోయి నిన్ననే ఉంది. ఓకే, ఇంకా నిండా తాగుతావే నా అన్ని నీళ్ళు. అరే మరి సరిపోద్దా? సరిపోద్దు. స్టవ్ పెద్ద చేయి. ఇంట్లో కూడా కొన్ని స్టవ్ ఎందుకు బంద్ చేసినవురా? చిన్న పెద్ద చేయరా? ఇప్పుడు నీళ్ళు కొన్ని కొన్ని అందులో కొంపాయి. మెల్ల జాగ్రత్తగా మెల్లగా, మొత్తం కాదు కొన్ని పోయి.
ఆడ పెట్టుకో చెక్క మీద. నీ వంటేమో కానీ స్టవ్ పెద్ద చేసినావా? కొంచెం గరం మసాలా గైస్, ఇది సూపర్ ఉంది. ఓకే గైస్, గరం మసాలా, దుమ్ మసాలా, గుంటూరు కారం. ఆడలేదు గరం మసాలా, డబ్బాలు ఉందాడ ఇంట్లో. అందులో గరం మసాలా, ధనియాల పొడి రెండే. అవునవునవును, మర్చిపోయిన మమ్మీకి మతి మరుపు. ఒరే అది ధనియాల పొడి రా, పక్క పెట్ట. అది గరం మసాలా. 1 స్పూన్ వద్దు, గారం ఘాట్ అవుతుంది. ఓకే గైస్, ఇంత వేస్తున్నా నేను. స్టవ్ అనలేదురా. ఓకే 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 ఓకే. నేను మరీ అంత పిచ్చోడిని కాదు మమ్మీ. కొంచెం పిచ్చి ఉందా? మూత పెట్టి. అరే పెట్రా, తొందరగా వేసారు వస్తుంది. పెట్రా, నీకు దండం పెడతా జర. ఓకే చెయ్యు. అప్పటి నుంచే చేసేది ఉండి, ఇప్పుడు చేస్తే ఎట్లా? చిన్ని అని ఏమిటి ఈగలు తోలుతున్నావేంట్రా? ఓకే గైస్, దిస్ ఇస్ గోల్డింగ్. దిస్ ఇస్ మై మూత. పెట్టే. ఒరే నువ్వు చేసినట్టు కాదు, ఇదంతా సర్దాలి. ఇప్పుడు ఇదంతా సర్దేయాలి. లేదు లేదు, అల్లం ఎల్లిగడ్డ ఫ్రిడ్జ్ లో పెట్టు, బీడ్నీస్ ఫ్రిడ్జ్ లో పెట్టు. ఓకేనా? కట్. కానీ ఏం చేస్తున్నావు? అది ఎసరు వచ్చిందా లేదా చెక్ చేస్తావా లేదా? ఇవాళ పలావ్ మొత్తం నువ్వే చేయాలి. చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు చేయండి మీ పిల్లలకు కూడా. పెద్దగా అయ్యే వరకు సూపర్. వచ్చిందా? వచ్చింది. ఇంకొంచెం జరా ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చెక్ చేయి. ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేయి. కాలుతుంది, జాగ్రత్త. బాగుంది కానీ ఉప్పు తక్కువ ఉందా? ఎంత వేస్తావు? చాలా తక్కువ ఉందా కొంచెం తక్కువ ఉందా? సరే 1 స్పూన్ వేసేసి. నిండేసేసి బస్. కొంచెం ఉప్పు నోటి నిండానే ఉండాలి. ఈ వాటర్ చెక్ చేస్తాయి, ఎందుకంటే మనం రైస్ వేసే వరకు సప్పగా అవుతుంది. నోటి నిండా, ఎందుకంటే వాటర్. ఇంకొక స్పూన్. అంతే, ఎందుకంటే ఈ వాటర్ చెక్ చేస్తే నోటి నిండు ఉండాలి. ఉప్పు ఎక్కువ ఉన్నట్టుగా అనిపించాలి మనకు. మనం మళ్ళీ రైస్ వేసి అన్నం వేసే వరకు కరెక్ట్గా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బియ్యం వేసేసి గేసర్ వచ్చింది కదా. అగో మసులుతుందిగా. మూత చిన్న చేయాలా? వద్దు, అంటే నాకు బయట చిత్తుతుంది. ఇవే పనులు. వంట చేసుడేమో కానీ నా కిచెన్ అంతా పెంట చేస్తారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు వేసేసి ఉప్పిసంలో ఉంటే బియ్యం వేస్తే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే మా మమ్మీ అన్ని మంచిగా చెప్తుంది. ఇప్పుడు వీళ్ళకి అలవాటు కావాలంటే ఇట్లనే నేర్పియాలి వాళ్ళతోనే. మెల్ల 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 కిందికి పెట్టు. చేయితో నోట్ చేసి. ఇది చూడు ఒకసారి. మీరెవరు మీ ఇంట్లో ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మరి కామెంట్, మీ ఇంట్లో ఎవరు ఇలా చేస్తారో నాకు చెప్పండి గైస్. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, కొంచెం వాటర్ ఎంత అంటుతుంది భగవాన్ ఎక్కువ. గైస్ మనం ఇలా తిక్క పనులు చేయాలి ఫస్ట్. తిక్క పనులే చేస్తావు నువ్వు అన్ని. గైస్ ఇప్పుడు మనం వేసినాం కదా, ఎవరు మీ ఇంట్లో ఇలా వంట మన మమ్మీకి ఇవ్వకుండా చేస్తారా? అవును కేశవ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ ఇట్లా చేసి మా వాడు నేను లేకున్నా కూడా ఇవన్నీ వంటలు చేస్తాడు. కడిగాడు బోర్లి. అది వేస్తారు రాను. గైస్ ఇప్పుడు నేను కలుపుతున్నాను మంచిగా. అరే నేను ఎందుకు గుంజుకున్నావు మళ్ళీ? గైస్ అన్నం కొంచెం ఇలాంటి చాలిగా దొడ్డిగా అవుతుంది. మూత పెట్టే ఇక. చూడండి ఇట్లాంటి గైస్, చూడండి అన్నం ఇంకా ఉడకలేదు. ఇప్పుడే కదా నువ్వు వేసింది. మూత పెట్టే ఇక, చాలు ఇరిగిపోతుంది. పెద్ద మంటనే ఉండండి, మూత పెట్టి. బియ్యం ఇరిగిపోతాయి ఎక్కువ కలిపితే. ఓకేనా? బ్రేక్. సరే మరి ఇంకొక 5 minutes తర్వాత మళ్ళీ వస్తా. డిష్ మమ్మీ వచ్చేసి వస్తున్నారా? ఇవాళ నాకు కెమెరామెన్ డ్యూటీ ఇచ్చినావు నువ్వు. ఎప్పుడు నేనే ఈరోజు
గుమ వాసన వస్తుంది వావ్, చూడ్డానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. ఈ కొనలది కూడా అంత మంచి ఇట్లా మధ్యలో కానీ మెల్లగా విరిగిపోకుండా అన్నం అన్నం ఎలా ఎగిపోతుంది ఇది విరిగిపోతుంది. ఇక్కడ ఒక్కది నాకు చెప్పిన పెద్ద పెద్ద మమ్మీ చేస్తుందండి. ఇలాంటి పెద్ద పెద్దవి నేను చేస్తాను అనమాట. మిగతాదంతా అంతా మాకు అన్నయ్య చేస్తాడు. కొత్తిమీర వేసి పైన గైస్ కొత్తిమీర కట్ చేయాలి. కట్ చేయి, చాక్ తీసుకో. అన్నీ ఎత్తాను. ఇదిగోండి. కానీ ఏం చేయాలి కొంచెం బిరుసుంది, దమ్ముకి అయిపోతుంది, ఎసరు ఉంది, ఫాస్ట్ దాంట్లోనే కట్ చేసేది. గైస్ మనము కత్తెరతోనే కట్ చేయాలి. అది గ్రీన్ కత్తెరతోనే నాలాగా. చెయ్యి, ఆయన తీసేసి వచ్చేసా. స్ప్రెడ్ చేసే మొత్తం కొత్తిమీర. కొత్తిమీర పుదీనా ఆ. ఏం కాదు మళ్ళీ కలిపేది. కలపాలా? వద్దిగా ఉండని ఉండని ఇంక అంతే, మూత పెట్టేసి. ఓకే. ఇప్పుడైతే అయిపోయింది. మనం ఏదో చూపియో ఒకసారి నువ్వు చేసింది మూత తీరా. చూడుగా ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉంది. ఇక జాలిగా కలపకు చేది. ఓకే గైస్, మరి ఈ రోజుకి ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. అలాగే మీరు కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియోస్ కి లైక్స్ వస్తలే. ఈసారి టార్గెట్ ఒక 1K లైక్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే షేర్ చేయమని చెప్పు. షేర్ చేయండి, కింద బెల్ రింగ్ చేసేయండి. ఓకే ఓకే, మరి ఈ రోజుకి ఇంతే. మరి బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ లావణ్య సాంబార్. అన్నం ఉడుకుతుంది. కెమెరా ఆన్లో పెట్టినా నేను. అది అవనిస్తావా, తింటావా ఇట్లనే?